మన ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పారు కదా సార్, సీఫేరర్స్ సెక్యూరిటీ గురించి ఆయన చాలా గట్టిగా చెప్పారు. ఎక్కడ సార్ ఇది దాంట్లో మన తప్పు కూడా ఉంది, మన తప్పని కాదు. అది ఒక చైనీస్ బ్లాక్ లిస్టెడ్ షిప్ ఉండేది, చైనీస్ కాదు అది, చైనీస్ ఆయిల్ తీసుకెళ్తున్న బ్లాక్ లిస్టెడ్ షిప్. దీనికంటే 2 సార్లు దాన్ని పట్టుకున్నారు ముందే. అది నడిపిస్తున్న క్యాప్టెన్ ఇండియన్ వాడు కాదు, వాడికి వార్నింగ్ ఇచ్చారు, 3 సార్లు వార్నింగ్ ఇచ్చారు. యూ టర్న్ బ్యాక్ అంటే వాడు పట్టించుకోవడం ముందుకు వెళ్ళిపోయాడు. వీళ్ళు మిసైల్ ఫైర్ చేశారు. బ్యాడ్ లక్ మన వాళ్ళు దాంట్లో ఉన్నారు. అది రేపు ఫిలిప్పీన్స్ వాడు ఉండొచ్చు, బంగ్లాదేశ్ వాడు ఉండొచ్చు, ఎవడన్నా ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద సీఫేరింగ్ ఇండియన్స్ అనమాట. అది మీరు మొన్న ఇప్పుడు బ్రిటన్లో ఒకటి అరెస్ట్ చేశారు, క్యాప్టెన్ అరెస్ట్ చేశారు, వాడు ఇండియన్ ఆడు ఏంటి రష్యన్ ఆయిల్ తీసుకెళ్తున్నాడు, వాడిని పట్టుకున్నారు. ఇప్పుడు వాడిని తప్ప ఏంటని చెప్పండి. వాడు కూడా తెలుసు, వాడు చేస్తున్న పని తప్పని తెలుసు. ఏదో ఒక కంట్రీ ఫ్లాగ్ పెట్టుకుంటాడు, ఆ కంట్రీ పేరు కూడా తెలియదు మీకు ఎక్కడ ఉందనేది. తీసుకెళ్తున్నాడు ఆయిల్, రష్యన్ ఆయిల్ పట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాడిని కోర్టులో తీసుకెళ్లారు. ఓకే, ఇడిపించుకోవడానికి పని మోదీ దగ్గర వచ్చి ఏడుస్తారు ఇప్పుడు అందరు కలిసి. సరే మోదీ గారు ప్లీజ్ వాడు చేస్తున్నప్పుడు తెలియదా తప్పు చేస్తున్నాడని? మన గవర్నమెంట్ ముందే వార్నింగ్ ఇచ్చారు సీఫేరర్స్కి, మీరు అరేబియన్ ఆ రీజన్లో మీరు వెళ్ళకండి, డోంట్ గో దేర్ టిల్ ద సిచ్యువేషన్ ఇస్ సాల్వ్డ్. మిగతా చాలా చోట్ల ఉంది, అక్కడ కాదు అక్కడికే వెళ్ళారు. ఆఫ్ కోర్స్ ఇట్స్ అ ట్రాజడీ, దాంట్లో నో డౌట్ లేదు. కానీ మార్కో రూబియో చాలా క్లియర్గా చెప్పారు, నో సింపతి, అది ఇల్లీగల్ యాక్టివిటీ, అది ఇల్లీగల్ యాక్టివిటీ మేము అడ్డుకున్నాం, దాంట్లో తప్పుందా అని అడిగారు. కరెక్ట్, వాళ్ళ వైపు నుంచి సేమ్ రూల్ విల్ బి అప్లికబుల్ టు మాథ్యూ వాండెక్ కేసులో కూడా అదే కదా. వాడు వచ్చి గోర్ వచ్చి మళ్ళీ ఈయన బెతులు ఆడుకోవటం అజిత్ దోవల్ని. ప్రాబ్లమ్ ఇస్ సింపుల్ వాసుదేవన్ గారు. ఇప్పుడు మొన్న ఒక మిసైల్ వచ్చి ఒక షిప్ని కొట్టింది గల్ఫ్లో, అదే ఏరియాలో కొంచెం బయటికి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర. ఇండియన్ నేవీని పిలిపించారు యూఎస్. అరే ఒక మిసైల్ కొట్టిందంటే ఆ షిప్ లోపల పడింది, మిసైల్ ఎక్స్ప్లోడ్ కాలేదు. మన వాళ్ళు వెళ్ళారు, ఇండియన్ నేవీ ఎక్స్పర్ట్స్ వెళ్ళి దాన్ని ఆ మిసైల్ మొత్తం, అది ఏ మిసైల్ అని అర్థం కావట్లేదు, అది ఎవరు కొట్టారో, ఇరాన్ కొట్టారో యూఎస్ కొట్టారో అర్థం కావట్లేదు. షిప్లో లక్కీలీ అది అన్లాడెన్ షిప్ ఉండే. ఓకే, అంటే దాంట్లో ఫ్యూయల్ ఏం లేదు, క్రూడ్ ఆయిల్ ఏం లేదు దాంట్లో. వీళ్ళు దాన్ని కంప్లీట్ తీసేసి చాలా కేర్ఫుల్గా జింజర్లీ తీసేసి వాళ్ళు షిప్లో పెట్టి ఇప్పుడు కొచ్చిన్కి తీసుకొచ్చారు ఇండియన్ నేవీ. ఇప్పుడు అదంతా తీసినప్పుడు తెలిసిపోతుంది మేడ్ ఇన్ ఎక్కడా అని కనిపిస్తుంది దాని మీద, ఎవరు కొట్టారు, ఇరాన్ కొట్టాడా యూఎస్ కొట్టారా అని చెప్పేసి. సో ఇండియన్ నేవీకి కూడా అక్కడ ఒక రోల్ ఉంది. దానికోసం ఇండో పెసిఫిక్ కమాండ్ అనేది నిన్నటి నుంచి అది పెసిఫిక్ కమాండ్ చేసేసారు, ఇండో తీసేశారు. ఎందుకు? ఇండియన్ ఓషన్ రీజన్ మనది. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది ఇండియన్ ఓషన్ రీజన్లో మనం ప్రతి నెలగా 4 నేవీ షిప్స్ని రిలీజ్ చేస్తున్నాం ప్రొడక్షన్ నుంచి. ఎప్పుడు ఇంత స్పీడ్గా జరగలేదు. 4 అంటే ఒక సంవత్సరంలో మనకి 48 డెస్ట్రాయర్స్ లేకుంటే ఫ్రిగేట్స్ వస్తుంది మనకి ఇండియన్ నేవీకి. సో మనం డిప్లాయ్ చేస్తున్న కంప్లీట్ ఇండియన్ ఓషన్లో. ఇప్పుడు స్టేట్ ఆఫ్ మలక్కా గురించి మాట్లాడాం, అటువైపు గ్రేట్ టు కవర్, ఇటు ఇండియన్ ఓషన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర నుంచి. వీ హ్యావ్ టు డామినేట్ ద సీస్. చైనీస్ డామినేట్ చేస్తుండే ఇప్పుడు దాకా, చైనా ఇప్పుడు కూడా చేస్తారు. శ్రీలంకలో ఒక పోర్ట్ తీసుకున్నారు, మనం ఏం చేసాం, మనం కూడా ఒక పోర్ట్ కొన్నాం అక్కడ. మనకు శ్రీలంకలో ఒక బర్త్ ఉంది, ఇక్కడ మన యుఏఈతో ఒప్పందం పెట్టుకున్నాం, యుఏఈ దగ్గర మనకు కూడా బర్తింగ్ ఇస్తారు ఇప్పుడు ఇండియన్ నేవీ షిప్స్కి. వీ విల్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ టెరిటరీ. ఎందుకంటే ఈ యుద్ధం నుంచి లేసుకున్న చాలా లెసన్, ఇది కూడా ఒక లెసన్. యూ హ్యావ్ టు డామినేట్ ద సీ. అండ్ ఇంకోటి సార్, క్లారిటీ రావాల్సింది ఈ 3H, హెజ్బుల్లా, హౌతీస్, లేదు హమాస్, ఏం క్లారిటీ లేదు అంటే అసలు మెన్షనే చేయలేదు కదా. ఇజ్రాయెల్ అదే అంటున్నారు కదా, మీరు ఒప్పందం అలాంటప్పుడు ఇజ్రాయెల్ ఖాళీగా ఎందుకు ఉంటుంది? కొట్టారు కదా, నిన్న కూడా కొట్టారు వాళ్ళు, నిన్న 4 చంపారు వాళ్ళు అగ్రి చేయరు. ఇరాన్ ఎంబడే ఉంటారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో అది ఇది అంటారు, నేను లేకుండా నువ్వు బతకలేవు, నెతన్యాహు అంటారు. ఏ దేశం ప్రజలైనా అది అంగీకరిస్తున్నారా వాసుదేవన్ గారు? రేపు మోదీ గారిని ఇట్లని చెప్తే, నేను లేకుండా మోదీ గారు మీరు బతుకుంటారంటే ఏమనుకుంటారు? భారతదేశంలో ఎంత అపోజిషన్ పార్టీ ఉన్నా కానీ వాళ్ళు అంటారు ఇదేంట్రా ఈయన ఇట్లా మాట్లాడుతున్నారండి. ఇదే ఇజ్రాయెల్లో నడుస్తుంది. లాస్ట్ వీక్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇజ్రాయెల్లో 71% అప్రూవల్ ఉండే. ఇజ్రాయెల్లో ప్రెసిడెంట్ ట్రంప్ని మాకు నచ్చుతుంది ఆయన మనిషి, వి లైక్ హిమ్ అని చెప్పేటోళ్ళు 71% ఉన్నారు. ఇవాళ నిన్న చూస్తే అది 36కి అయిపోయింది. ప్రెసిడెంట్ ట్రంప్ లాస్ట్ హిస్ ఇమేజ్. అక్కడ ఒకటి కాదు, ఎవ్రీబడి ఈజ్ లాఫింగ్ అట్ హిమ్ అంటున్నారు ఇప్పుడు. అదే స్టేట్మెంట్ ఆయన ప్రెసిడెంట్ ఒబామా వ్యతిరేకంగా చెప్పాడు. దట్ SOB so-called President Obama signed this deal and Iran was laughing at him అన్నారు. ఇవాళ ఇరాన్ ఈజ్ లాఫింగ్ అట్ ట్రంప్. కర్మ, అది తిరిగి వస్తుంది ఒకరోజు. పెద్ద టైం కూడా తీసుకోవట్లేదు, ఎంబడెంబడే వచ్చేస్తుంది. ఈజ్ పొలిటికలీ ఫినిష్డ్. ఆయన ఈ ఎలక్షన్ ఓడిపోతే నవంబర్లో ఓడిపోతారు, 100% ఓడిపోతారు. కానీ ఏంటంటే అక్కడ ఒక క్రౌడ్ ఉంది, 30% ఓట్లు వాళ్ళకు ఉన్నాయి, అది లేదని చెప్పాలి.
ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్రైమరీస్, యూఎస్లో జరుగుతున్న ప్రైమరీస్ అంటే వాళ్ళ క్యాండిడేట్ సెలెక్షన్ నడుస్తుంది. ఓకే, మనలా కాదు, అక్కడ క్యాండిడేట్ సెలెక్షన్ ఉంటుంది ప్రాసెస్ ఒక్కొక్క సీట్కి. క్యాండిడేట్ సెలెక్షన్లో ప్రెసిడెంట్ ట్రంప్ రికమెండ్ చేసిన ఇప్పుడు దాకా 500 మంది ఎంతో 500 మంది సెలెక్ట్ అయ్యారు. ఒకడు 2-3 ఓడిపోయారు అంతే, మిగతా అందరు సెలెక్ట్ అయ్యారు. అంటే ఆయన మనుషులు ఉన్నారు ఇప్పుడు క్యాండిడేట్గా. ఓటు వేస్తారు లేదు, అది ఇంకో మాట. డెమోక్రటిక్ వాళ్ళ ప్రైమరీ నడుస్తుంది, ఈయనది రిపబ్లికన్ నడుస్తుంది. ఎవరు గెలుస్తారో మనకి నవంబర్లో తెలుస్తుంది, కానీ ఒక ఇండికేషన్ ఆల్రెడీ ఉంది. ఒకేలా సపోజ్ ఇఫ్ ఈస్ గోయింగ్ టు లూజ్ ద బ్యాటిల్, దెన్ విల్ గెట్ ఇంపీచ్డ్. చేస్తారా ఇంపీచ్మెంట్? అది చూడాలి, కొత్త హౌస్ ఫామ్ ఎట్లా అవుతుంది, సెనెట్లో ఎంతమంది ఉంటారు అందుకు చూడాల్సి వస్తుంది. Okay. కాంగ్రెస్లో ఎంతమంది, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, వీ హ్యావ్ టు సీ ఆల్ దట్. చాలా కాంప్లికేటెడ్, నాట్ ఈజీ. లేకుండా ఆయన లేమ్ డెక్ ప్రెసిడెంట్ అయిపోతారు, ఏం చేయలేక అక్కడ చైర్లో కూర్చోవాల్సి వస్తుంది అంతే. నిద్రపోవాలి. ఇప్పుడు నిద్ర కాదు ఆయన మెయిన్ది. ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తున్నాడు నిద్రపోతాడు, మీటింగ్ నడుస్తున్నాడు నిద్రపోతుంటాడు. ఏమనంటే ఆయన ఓకే పర్ఫెక్ట్లీ ఓకే అంటాడు.